Okay, nice. So, let me now first share my screen. Yeah, so మీ అందరికీ నా స్క్రీన్ కనపడుతుంది కదా? సో నా కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, నైస్, థ్యాంక్ యూ. ఓకే, సో నిన్న మనం సెషన్లో ఏం చూసామనేది లెట్ us actually have a recap. Let me just go to DAW76. Maybe, yeah, let me have ఇందులోనే ఉంటాను. ఇందులో నేను యాక్చువల్గా నేను ఒక కొత్త రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేశాను. ఆ రిపాజిటరీ పేరు పైథాన్ అని చెప్పి ఇచ్చాను అనమాట. అందులోనే నేను మీకు సెషన్ యొక్క మన నోట్బుక్ లో ఏమైతే అంటే నోట్ ప్యాడ్ ఏదైతే రాస్తున్నామో సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఇందులో షేర్ చేశాను. ఇన్ అడిషన్ టు దట్ ఒకవేళ స్క్రిప్ట్స్ ఆన్సర్ ఉన్నట్టయితే కనుక ఆ స్క్రిప్ట్స్ కూడా నేను మీకు ఇందులో షేర్ చేశాను జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్. ఓకే, సో పైథాన్ అని చెప్పి మీకు సపరేట్ గా ఒక రిపాజిటరీ ఉంటుంది. ఆ రిపాజిటరీలోనే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. ఓకే, యా. సో ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే, సో మనం ఇప్పుడు నేను మీకు నిన్న ఒక స్క్రిప్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చూపించాను. బట్ కానీ యూజువల్ గా మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్ లో యూట్యూబ్ లో కానీ ఎవరైనా సరే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూజువల్ గా వాళ్ళు రిఫర్ చేసేది ఒక దాని పేరు ఏంటంటే కనుక దాన్ని ఐపైథాన్ నోట్బుక్స్ అంటారు. ఐపైథాన్ నోట్బుక్స్ అంటారు. సో వాట్ ఈస్ ఐపైథాన్ నోట్బుక్ అంటే కనుక సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ లైక్ ఏ జూపిటర్ నోట్బుక్ అని కూడా అంటారు. బట్ కానీ దానికన్నా ముందున్న పేరు ఏంటంటే కనుక ఐపైథాన్ నోట్బుక్. ఈ ఐపైథాన్ నోట్బుక్ అనేది ఎలా ఉంటుంది అంటే కనుక ఇట్ ఈస్ ఎ వెరీ ఇది ఒక ఇంటరాక్టివ్ గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వైరీ కనుక ఏమైనా రాశారనుకోండి, ఆ క్వైరీ నుంచి మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కావాలంటే ఇలా మీరు ఏమన్నా మ్యాథమెటికల్ ఫార్ములాస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు, లేకపోతే నువ్వు టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు. సో ఇలాంటివి ఏమైనా సరే కావాలంటే కానీ మీరు ఇలా చేయొచ్చు. సో అవి మీకు యూజువల్ గా ఇంటర్నెట్ లో మీకు అలా కనపడుతూ ఉంటాయి. సో నేనేమనుకున్నా అంటే ఇప్పుడు మనం ఇలా ఇలా రాసి నేను మీకు ఇలా షేర్ చేయటం కన్నా ది బెస్ట్ వే ఇస్ లైక్ ఇఫ్ ఐ యాక్చువల్లీ యూస్ అన్ ఐపైథాన్ నోట్బుక్ ఇట్ విల్ బి మచ్ బెటర్ అని చెప్పి అనిపించి వాట్ ఐ హావ్ డన్ ఈస్ లైక్ దట్ నేను మీకోసం అని చెప్పి నేను ఒక నోట్బుక్ అనేది నేను ప్రిపేర్ చేశాను. లెట్ మీ జస్ట్ షో దట్ నోట్బుక్ టు యూ. సో దిస్ ఈస్ హౌ ద నోట్బుక్ యాక్చువల్లీ లుక్స్ లైక్. ఇందులో నేనేం చేశానంటే గనక రాదర్ దాన్ మళ్ళీ నేను ఇదేంటి సెషన్ లో అంతా ఇక్కడ టైప్ చేసి మళ్ళీ మీకు ఇదంతా కూడా నేను కాపీ పేస్ట్ చేయటం అలా దేనికని చెప్పేసి ఈ పర్టికులర్ నోట్బుక్ నేను మీకు ప్రిపేర్ చేసేసాను. ఈ నోట్బుక్ ని నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏదైతే సరే నేను ఇవాళ డిస్కస్ చేస్తున్నాను. సో ఫ్రమ్ హియర్ ఆన్ మీకు ఏంటంటే కనుక ఇలా నోట్బుక్ ఫార్మేట్ లో చూపించడానికి నేను ట్రై చేస్తాను. బట్ ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా సరే కావాలంటే కనుక యూ గైస్ కెన్ యాక్చువల్లీ కాపీ అండ్ పేస్ట్ దిస్ పర్టికులర్ స్టఫ్ అండ్ దెన్ యూ కెన్ యాక్చువల్లీ ప్రాక్టీస్ ఇట్. ఇట్ ఈస్ ప్రెటీ సింపుల్. ఈ నోట్బుక్ ని మీరు ఎలా సెటప్ చేయాలి అనే దానికి వాట్ ఐ విల్ డూ ఇస్ లైక్ మేబీ నేను మీకు ఒక ఇట్ ఈస్ ప్రెటీ సింపుల్ యాక్చువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు విఎస్ కోడ్ లో మీకు పైన ఇక్కడ న్యూ ఫైల్ అనే ఒక ఆప్షన్ ఐదర్ ఆర్ హియర్ ఆర్ లైక్ ఇక్కడ న్యూ ఫైల్ అని చెప్పి ఇక్కడ ఆన్సర్ ఉంది. యూ కెన్ యాక్చువల్లీ యూస్ ఎనీ ఆఫ్ ది షార్ట్ కట్స్ దట్ యూ వాంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను abc.ipynb అని చెప్పిస్తాను. సో ఐపైథాన్ నోట్బుక్స్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటంటే కనుక దట్ ఈస్ యువర్ IPYNB. ఓకే, IPYNB అనేది దాని యొక్క ఎక్స్టెన్షన్. మీరు ఆ ఎక్స్టెన్షన్ కనుక ఇచ్చినట్టయితే బై డిఫాల్ట్ గా విఎస్ కోడ్ లో ఈ పర్టికులర్ ఫైల్ ఫార్మాట్ అని డిటెక్ట్ చేసేసి ఇట్ విల్ యాక్చువల్లీ డిస్ప్లే ఇన్ దిస్ పర్టికులర్ ఫార్మాట్ ఫర్ యూ. ఓకే, ఇనీషియల్ గా మీరు రన్ చేసేటప్పుడు యూ గైస్ విల్ యాక్చువల్లీ ఫేస్ ఎ డిఫికల్టీ. సో ఫస్ట్ డిఫికల్టీ ఏంటంటే కనుక ఇక్కడ మీకు అది సెలెక్ట్ కర్నల్ అని చెప్పి అంటుంది. ఆర్ ఎల్స్ లైక్ ఒకసారి మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే యూ గైస్ విల్ గెట్ వన్ మోర్ ఆప్షన్. ఇప్పుడు క్లియర్ గానే ఉందా? సారీ, ఇది కాదు. ఇప్పుడు క్లియర్ గానే ఉంది. జస్ట్ నా కన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఫాంట్ సైజ్ అంతా కూడా ఓకే, నైస్. ఓకే, సో సో ఇందులో ఏంటంటే కనుక సో మీకు ఇలాగా ఒక ఒక సెల్ అనేది వస్తుంది అనమాట. సో ఈ సెల్ లో ఏంటంటే మీరు కావాల్సినటువంటి మీరు కమాండ్స్ అనేవి మీరు రాసుకోవచ్చు. కావాలంటే కనుక మీరు కొత్త కొత్త కోడ్ కూడా ఆన్సర్ ఉంటే కనుక అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో హౌ టు డూ ఇట్ ఈస్ లైక్ దట్ మీరు డైరెక్ట్ గా ఇక్కడ మీకు కింద మీరు హోంవర్క్ అని చేస్తున్నట్టయితే ఇక మీకు కోడ్ సెల్స్ అని చెప్పి వస్తూ ఉంటాయి. కావాలంటే కానీ మీరు మధ్యలో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడ అంటే మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అందులో కావాలంటే మీరు ఏ కమాండ్ కావాలంటే మీరు ఆ కమాండ్ మీరు రాసుకోవచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ దీన్ని నేను డిలీట్ చేసేస్తున్నాను బికాస్ ఐ డు నాట్ వాంట్ టు యూజ్ ఇట్. ఓకే,
సో ఇవాల్టి సెషన్ లో ఏంటంటే కనుక, సో బికాస్ ఎస్టర్డే నేను మీకు ఒక వేరియబుల్స్ లో వచ్చేసరికి ఒక వేరియబుల్ ఎలా డిఫైన్ చేయాలి, లేకపోతే ఇంటీజర్ అనేది ఎలా డిఫైన్ చేసుకుంటాము, అలానే ఒక వేరియబుల్ యొక్క టైప్ అనేది మనకు ఎలా తెలుస్తుంది, ఐదర్ ఇట్ ఈస్ అన్ ఇంటీజరా లేకపోతే కాదా అనేది ఎలా తెలుస్తుంది, అలానే కాంప్లెక్స్ అనేది ఎలా తెలుస్తుంది, ఆర్ ఎల్స్ లైక్ మేబీ బూలియన్ డేటా టైప్ అంటే ఏంటి, దాని తర్వాత స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఏంటి, అండ్ ఆ స్ట్రింగ్స్ ని మళ్ళీ మనం ఎలా డిక్లేర్ చేయొచ్చు, సో ఆ డీటెయిల్స్ అన్ని చూసాము. ఇన్ అడిషన్ టు దట్ కమెంట్స్ అనేవి పైథాన్ ఎలా రాస్తాము, సో ఇన్లైన్ కమెంట్ అంటే ఏంటి, బ్లాక్ కమెంట్ అంటే ఏంటి, సో ఇవన్నీ మల్టీ లైన్ కమెంట్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట. ఇన్ అడిషన్ టు దట్ మనం ఇన్స్టాలేషన్ కూడా చూసాము, నేను పైథాన్ యొక్క ఇన్స్టాలేషన్, దెన్ అగైన్ బిఎస్ కోడ్ లో మళ్ళీ మనం పైథాన్ ఎలా యూస్ చేయొచ్చు అనేది కూడా మనం చూసాము. ఇవాళ ఏంటంటే కనుక, సో లెట్ us ఫస్ట్ ఆఫ్ ఆల్ గో త్రూ దిస్ పర్టికులర్ నోట్బుక్. అండ్ ఈ నోట్బుక్ లో వచ్చేసరికి మీకు మేజర్ గా చూసుకున్నట్టయితే మీకు సో ఇంటీజర్స్ గురించి, దాని తర్వాత ఫ్లోట్ వేరియబుల్స్ గురించి, దాని తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి, దాని తర్వాత మీకు బిట్ వైస్ ఆపరేటర్స్ అండ్ దెన్ ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేవి ఇలా ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి అనమాట పైథాన్ లో. ఇవన్నీ ఏంటంటే మనం ఎప్పుడైతే సరే మనకు కావాల్సినప్పుడు మనం వీటిని వాడుకుంటాం అనమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ వీ విల్ యాక్చువల్లీ యూస్ ఇట్ ఎవ్రీ డే, ఎవ్రీథింగ్ మనం వాడుకుంటామని కాదు, బట్ ప్రొవైడెడ్ మీకు ఒక యూస్ కేస్ కనుక ఏమైనా సరే ఇచ్చినట్టయితే దెన్ హౌ యూ విల్ యాక్చువల్లీ యూస్ ఇట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో లెట్ us టేక్ ఈ ఇంటీజర్స్ అనే దాంతో ముందు మనం స్టార్ట్ చేద్దాం. సో ఇంటీజర్స్ లో నిన్న మీకు చెప్పాను, మనం ఒక వేరియబుల్ ఎలా డిఫైన్ చేసుకుంటాము, దానికి ఒక వాల్యూ అనేది ఎలా అసైన్ చేస్తాము అనేది. ఇట్ ఈస్ ప్రెటీ సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ నేను ఇక్కడ రాసుకున్నాను. దెన్ ఐ విల్ జస్ట్ ప్రెస్ ఆన్ దిస్ ప్లే సింబల్. ఈ ప్లే సింబల్ మీరు క్లిక్ చేసినట్టయితే సో దిస్ సెల్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. లెట్ మీ జస్ట్ డూ వన్ థింగ్. లెట్ మీ క్లియర్ ఆల్ మై అవుట్పుట్స్ and let me now restart it once, సో దట్ ఏంటంటే మనం మొత్తం కూడా ఒకవేళ ఏమన్నా కేషీలో ఉన్నా కూడా పోతుంది. ఓకే, సో ఇప్పుడు లెట్ మీ నో స్టార్ట్. సో ఫస్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అనేది ఈ రెండు వేరియబుల్స్ ఇక్కడ నేను డిక్లేర్ చేశాను. నా ఈ రెండింటి మీద అడిషన్ ఎలా పెర్ఫామ్ చేస్తాము, సో యూ జస్ట్ నీడ్ టు యూస్ ప్లస్, దాని తర్వాత సబ్ట్రాక్షన్ ఎలాగా, సో మైనస్. ఇవన్నీ కూడాను మీకు ఇవి చాలా ఇంత ముందే మీకు తెలుసుంటాయి, బికాస్ వీఆర్ యాక్చువల్లీ యూజింగ్ ఇట్ సిన్స్ అవర్ చైల్డ్హుడ్. స్కూల్ నుంచి మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. సో మల్టిప్లికేషన్ అనేది ఏంటి, సో దిస్ ఈస్ ఆల్సో క్లియర్. దెన్ ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటంటే కనుక, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 2 to the power of సో లెట్ us say you wanted to write, సో యూజువల్ గా మీరు 2 square is equal to 4 అని చెప్పి మీరు ఇలా చేస్తారు కదా. మీకు ఇది గుర్తుందా? స్కూల్లో యూజువల్ గా ఏంటంటే కనుక మనం ఇలాగా a to the power of b అనేది ఏదైనా సరే రాసుకున్నట్టయితే సో దానికి సో యూజువల్లీ క్యాలిక్యులేట్ ఇట్ లైక్ దట్. సో సిమిలర్లీ ఎక్స్పోనెన్షియల్ అనేది మనం పైథాన్ లో ఎలా చేస్తామంటే కనుక, సో యూజువల్లీ యూస్ దిస్ డబుల్ స్టార్. ఓకేనా, సింగిల్ స్టార్ కనుక యూస్ చేస్తే మల్టిప్లికేషన్, డబుల్ స్టార్ కనుక యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ as లైక్ ఎక్స్పోనెన్షియల్, నథింగ్ ఎల్స్ దాన్ దట్. సో మనకి నెంబర్ 1 ఏంటిది, నెంబర్ 1 is 10 అండ్ నెంబర్ 2 is what is 2. సో కాబట్టి మీకు సో 10 square is 100 మీకు అలా వచ్చింది. నెక్స్ట్ అగైన్ నెంబర్ 1 అనేది 2 కాబట్టి నెంబర్ 2 అనేది నెంబర్ 1 అనేది 10, దాని తర్వాత నెంబర్ 2 అనేది 2 కాబట్టి సో ఇఫ్ యూ ట్రై టు డివైడ్ ఇట్ సో యూ గెట్ 5.0. సో ఈ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 మాత్రం మీకు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 అనేది 10, నెంబర్ 2 అనేది 2. సో ఈ జూపిటర్ నోట్బుక్ లో ఎలా పనిచేస్తుంది అంటే కనుక, సో ఈ వాల్యూస్ అనేవి ఆల్రెడీ మీకు మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటాయి. సో ఈ వాల్యూస్ అనేవి మీకు ఆల్రెడీ మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ యూ రీస్టార్ట్ యువర్ కర్నల్, సో దీస్ పర్టికులర్ వేరియబుల్స్ విల్ హోల్డ్ దీస్ వాల్యూస్ ఇన్సైడ్ ది మెమరీ. ఓకే, అందుకని చెప్పేసి మళ్ళీ మీరు తర్వాత యూస్ చేసే సెల్స్ లో కూడాను మీరు వాటిని యూస్ చేసుకోగలుగుతారు. సో యా, సో 0.0 సెకండ్స్ అనేది ఏంటిది అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాట్ డస్ దిస్ మీన్స్ ఇస్ లైక్, సో దిస్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ దట్ ది జూపిటర్ నోట్బుక్ హ్యాస్ టేకెన్ టు రన్ దిస్ పర్టికులర్ కమాండ్. ఓకే, సో ఇట్ హ్యాస్ టేకెన్ క్లోజ్ టు లైక్ 0.0 సెకండ్స్, నథింగ్ ఎల్స్. నెక్స్ట్ వచ్చేసరికల్లి మీకు ఈ నార్మల్ డివిజన్ చూపించాము. ఈ నార్మల్ డివిజన్ లో కనుక చూసినట్టయితే సో వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిజల్ట్ అనే వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి? సో సో వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేరియబుల్? ఈ రిజల్ట్ 1 యొక్క వేరియబుల్
దిస్ ఈస్ ఫ్లోట్, దిస్ ఈస్ నాట్ ఇంటీజర్, అందుకని చెప్పేసి ఇక్కడ మనకి రిజల్ట్ కూడా మనకి ఫ్లోట్ గానే వచ్చింది. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే కనుక, సో ఇంటీజర్ ఆన్ ఇంటీజర్ అయితే కనుక ఎందుకని చెప్పి మనకి ఫ్లోట్ వచ్చిందని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ద క్వశ్చన్ వాట్ యు హ్యావ్ యాక్చువల్లీ ఆస్క్డ్ ఈస్ ఓన్లీ వ్యాలిడ్ ఇన్ సి ఆర్ సి ప్లస్ ప్లస్. పైథాన్ లో వచ్చేసరికి ఏంటంటే కనుక, సో ఇట్ రిటర్న్స్ బై డిఫాల్ట్ ఏ ఫ్లోట్. ఇట్ ఈస్ ఎ ఫ్లోట్, ఇట్ ఈస్ ఫ్లోట్ డివిజన్. ఓకే, బై డిఫాల్ట్ కి ఇది ఫ్లోటే చేస్తుంది అనమాట. So number 1 is 10. So let me just also write it over here. So number 1 is 10 and number 2 is 2. So 10 square is 100. So అందుకని చెప్పేసి ఇక మీకు ఆన్సర్ కూడా 100 అని చెప్పి వచ్చింది. Is it clear? Mahesh? Okay. So yeah, so next వచ్చేసరికి, so now let us see like what is like floor division. ఏం లేదు, ఫ్లోర్ డివిజన్ కి ఇంటీజర్ డివిజన్, ఫ్లోర్ డివిజన్ ఆర్ లైక్ నార్మల్ డివిజన్ కి వచ్చినటువంటి డిఫరెన్స్ ఏంటంటే కనుక, ఇక మీకు సింగిల్ స్లాష్ కన్నా మీకు డబుల్ స్లాష్ ఉంటుంది అనమాట. నథింగ్ డిఫరెన్స్. బట్ కానీ రిజల్ట్ లో కానీ చూసుకున్నట్టయితే, సో దేర్ విల్ బి ఎ డిఫరెన్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్, ఇక్కడ మీకు ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఫ్లోట్ వాల్యూ వచ్చింది, వేరస్ లైక్ దిస్ హియర్ యూ హ్యావ్ రిసీవ్డ్ అండ్ ఇంటీజర్ వాల్యూ. Maybe Mahesh, let me try to unmute you. మహేష్, ఒకసారి నాకు మీ హ్యాండ్ ఒకసారి రైజ్ చేయండి, ఎవరికైతే సరే క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, చెప్పండి మహేష్. ఇందులో 2 స్క్వేర్ అనేది చూపించట్లేదు, ఓన్లీ 10 స్క్వేర్ చూపిస్తున్నారు మీరు ఎక్స్ప్లెనేషన్ లో. అంటే నేను దానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అంటే మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 స్క్వేర్ కనుక ఇచ్చినట్టయితే కనుక నాకు 4 వస్తుంది ఆన్సర్. అట్లా నెంబర్ 1 ఇంటూ డబల్ స్క్వేర్ నెంబర్ 2 అని ఉంది కదా ఇక్కడ దీంట్లో. నెంబర్ 1, సో num1 ఈస్ ఎక్స్పోనెన్షియేషన్ ఆఫ్ నెంబర్ 2. సో దట్ ఈస్ మీన్స్ ఇట్ ఈస్ 2 స్క్వేర్. ఇక్కడ నెంబర్ 2 అని ఎందుకు వచ్చింది? నెంబర్ 2 లేకుండా కూడా వస్తుందా? అలా కూడా వస్తుంది, కాకపోతే నేనేం చేశానంటే కనుక, సో లెట్ us say like ఇక్కడ నేను 2 to the power of 20 అని చెప్పిస్తాను, లేకపోతే 2 to the power of 10 అని చెప్పిస్తాను. ఓకే ఓకే ఓకే. అప్పుడు కనుక ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అప్పుడు నాకు ఇది 1024 అనే వాల్యూ వస్తుంది. ఓకే ఓకే, క్లియర్ క్లియర్. ఓకే, గాట్ ఇట్. ఓకే ఓకే, సో సిమిలర్లీ లైక్ ఇప్పుడు మీకు ఇంటీజర్ డివిజన్ తో పాటు మీకు ఫ్లోర్ డివిజన్ అని కూడా ఉంటుంది. సో ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ లైక్ ది రిజల్ట్ లో మీకు ఏమొస్తుంది. సో ఇక్కడ చూస్తుంటే కనుక ఇక్కడ రిజల్ట్ లో మీకు ఫ్లోర్ వచ్చి ఇక్కడ మీకు ఫ్లోటింగ్ పాయింట్ వచ్చింది, వేరాస్ లైక్ మీరు ఈ డబుల్ స్లాషెస్ ఇలా కనుక వాడుకున్నట్టయితే కనుక మీకు 5 వస్తుంది. కావాలంటే కనుక మీరు ఈ 4 డివిజన్ ద్వారా మీకు కోషెంట్ అనేది మీకు వస్తుంది అనమాట. సో కోషెంట్, రిమైండర్ అనే ఈ 2 కాన్సెప్ట్స్ మీకు స్కూల్ నుంచి గుర్తుండాలి. సో కోషెంట్ అనేది ఏంటంటే కనుక, సో యూ జస్ట్ ఇక్కడ సేమ్, సో let me just modify this example. మళ్ళీ నేను నెంబర్ 1 ని 10 గాను, నెంబర్ 2 ని 2 గాను చేసేస్తాను, ఆర్ ఎల్స్ లైక్ మేబీ టు మేక్ ఇట్ ఎ బిట్ ఈవెన్ మోర్, సో దట్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో నెంబర్ 1 అనేది నేను 100 గా తీసుకుంటున్నాను, నెంబర్ 2 అనేది నేను 20 గా తీసుకుంటున్నాను. సో 100 divided by 20 will give me as 5 as answer. ఓకే, సో చూస్తే కనుక నాకు 5 అనేది ఆన్సర్ వచ్చింది. వాట్ ఈస్ రిజల్ట్ 1, రిజల్ట్ 2 ఎక్కడ వచ్చింది అది? నేను మీకు ఇప్పుడు దాకా నేను ఓన్లీ మీకు రిజల్ట్ 1 మాత్రమే చూపించాను. నేను మీకు ఇంకా నేను రిజల్ట్ 2 నేను చూపించలేదు. రిజల్ట్ 2 అనేది ఇంకా మెమరీలో రాలేదు. ఇఫ్ యూ ట్రై టు సీ వాట్ ఈస్ దేర్ ఇన్ రిజల్ట్ 2, సో ప్రింట్ రిజల్ట్ 2 కనుక ఇచ్చినట్టయితే you will get an error because it is still not defined in the inside your memory. Okay, Wasim?
maybe I will get back to your question like at the end of the session. Maybe like నేను flow కొంచెం మిస్ కాకూడదు అందుకని చెప్పేసి I'll just go with it. సో నెక్స్ట్ వచ్చేసరికి సో సేమ్ సిమిలర్లీ ఇక్కడ నెంబర్ లో మళ్ళీ నాకు 100 ఉంది, దెన్ అగైన్ 20 ఉంది. నౌ ఇఫ్ ఐ వాంటెడ్ టు గెట్ ద రిమైండర్, దానికోసం చెప్పి నేను వాడేటటువంటి ఆపరేటర్ ఈస్ కాల్డ్ లైక్ మాడ్యులస్ ఆపరేటర్. సో num1 is 100 and then num2 is 20. సో 100 mod 20 అంటే కనుక రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. సో దట్ ఈస్ వాట్ యు సీ ఓవర్ హియర్, బికాస్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్, అందుకని చెప్పేసి మీకు 0 వచ్చింది. సో సిమిలర్లీ మీరు ఒకవేళ కనుక మీ దగ్గర ఒక నెగిటివ్ వాల్యూ ఉంది, ఆ నెగిటివ్ వాల్యూని మళ్ళీ మీరు పాజిటివ్ గా కనుక మార్చాలంటే కనుక ఏం చేయొచ్చు. సో వాట్ యూ యూజువల్లీ డూ ఇస్ లైక్, సో మీరు -7 కనుక తీసుకున్నట్టయితే ఈ వాల్యూ వచ్చేసరికి మీకు 7 వస్తుంది. సో దిస్ ఈస్ హౌ మనకు స్కూల్లో కూడా చేసింది, రైట్. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే కనుక ప్లస్ అవుతుంది, అదే ప్లస్ ఆఫ్ మైనస్ అంటే కనుక మైనస్ అవుతుంది. సో ఇక్కడ నేను మైనస్ ఆఫ్ మైనస్ ఉంది కాబట్టి మనకి +7 అని చెప్పి వచ్చింది. సో అటువంటి ఆపరేషన్ వచ్చేసరికి మీకు ఈ ఏబిఎస్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. ఈ ఏబిఎస్ అంటే ఏంటంటే కనుక ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ as like absolute. It is called as absolute. What does this ABS does is, when if you have a negative value will be positive if the input is a negative value. Okay, whereas like ఒకవేళ కనుక మీరు పాజిటివ్ వాల్యూనే కనుక ఇచ్చారనుకోండి. సో లెట్ మీ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ వన్స్ అగైన్. ఇప్పుడు ఒకవేళ కనుక ఇక్కడ నేను పాజిటివ్ వాల్యూనే కనుక ఇచ్చినట్టయితే సో దే విల్ నాట్ బి ఎనీ చేంజ్, బికాస్ పాజిటివ్ వాల్యూకి అబ్సల్యూట్ అనేది ఏమీ లేదు. వేరాస్ లైక్ నెగిటివ్ వాల్యూ కనుక అబ్సల్యూట్ కనుక తీసుకున్నట్టయితే ఇట్ విల్ బీ టర్న్డ్ యాజ్ లైక్ పాజిటివ్. ఓకే, సో సిమిలర్లీ మీరు స్కూల్లో ఇది కూడా చూసుంటారు, విచ్ ఈస్ లైక్ బోర్డ్ మాస్ ఆర్ డిమాస్ రూల్ అని చెప్పి చూసారు. ఇది గుర్తుందా ఎవరికైనా? డిమాస్, బోర్డ్ మాస్ ఇవన్నీ ఇదేం లేదు, ఇట్ జస్ట్ షోస్ యూ ది ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనమాట. సో డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అనేది ఎలా సరే చెప్తుందో, సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్ ఓన్లీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ హ్యాపెన్స్, సో ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది ఫస్ట్ వచ్చింది కాబట్టి సో దానికి మీకు ఫస్ట్ ప్రెసిడెన్స్ అనేది ఉంటుంది. సో 3 2s are 6 and then 6 + 5 becomes 11. అంతేగాని 5 + 3 8, 2 × 2 is 16 అనుకోవటం మాత్రం తప్పు. సో దిస్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే, దిస్ విల్ నాట్ హ్యాపెన్. అందుకని చెప్పేసి మనకు స్కూల్లో కూడాను మనకి ఏం చెప్తారంటే, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ ది ఆన్సర్ as like 16, then you should always use brackets. So whatever the value, whatever the expression that is there inside these brackets will be evaluated first, then అప్పుడు మాత్రమే దాని బయట ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ అది ఎవాల్యుయేట్ అవుతుంది. సో దట్ you could get the result what you have expected. So 5 + 3 is like 8 and then 8 2s are like 16. So the answer will be 16. Okay, yeah. Okay, so then this concludes. So ఈ ఇంటీజర్స్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటి అని చెప్పి మనం చూసాము. బట్ there could be like more operations as well, but whenever you need, so you should be able to find them very easily. And now let us go to like float. So float అనేవి ఇది కూడా మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 5.0 and then 2.0 అని చూసుకున్నట్టయితే, బికాస్ వీ హ్యావ్ ఎ డెసిమల్ వాల్యూ, సో ఇట్ ఈస్ కాల్డ్ as like a floating point value. సో రెండు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ మధ్య ఉన్న అడిషన్ కనుక మీరు చేసినట్టయితే ద రిజల్ట్ విల్ ఆల్సో బి ఎ ఫ్లోటింగ్ పాయింట్. సో దట్స్ వై వీ హ్యావ్ 7.0. సో సిమిలర్లీ రెండు ఫ్లోటింగ్ పాయింట్స్ మధ్యన మీరు ఒకవేళ సబ్ట్రాక్షన్ కనుక చేసినట్టయితే యూ విల్ హ్యావ్ అగైన్ ఎ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. సిమిలర్లీ let us say I will also show you one more example where I will take this and then ఇక్కడ నేను ఒక ఫ్లోటింగ్ అండ్ దెన్ ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకుంటున్నాను. దెన్ వాట్ విల్ బి ది ఆన్సర్ అనేది let us see it. So you will have a floating point only. So if you have at least one value inside your expression as a floating point, the result will always be a floating point. Then similarly, when you try to perform multiplication, again you have a floating point. Then again when you try to perform division, you have a floating point. Either by default ga meeku the division e. So similarly meeku inko next ఏంటంటే గనక, so you have one more function called as like a round. So ఈ round అనే function ఏం చేస్తుందంటే గనక, so you could actually specify some floating point value to it, and then you could specify like how many number of
to how many digits it should actually round. అంటే మీకు డెసిమల్ పాయింట్ తర్వాత మీకు ఎన్ని డిజిట్స్ ఉండాలి అనేది మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు స్పెసిఫై చేసినట్టయితే సో దట్ విల్ బి యాక్చువల్లీ రౌండెడ్. ఓకే, సో లెట్ మీ సే okay, let me do one thing. Let me take here as like 6 and okay, or ప్రీవియస్లో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో నేను దాన్ని అలానే యూజ్ చేస్తాను. సో కంట్రోల్ Z, యా. సో వెన్ ఐ ట్రై టు ప్రింట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు వాల్యూ 3.14 అని చెప్పి వచ్చింది. బట్ లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను మీకు చూపించాలని చెప్పి అనుకుంటున్నాను, అందుకని చెప్పి యాక్చువల్లీ ట్రైంగ్ టు. సో లెట్ us say like if I have 6 over here, let us see what happens now. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ 3.14 మాత్రమే వచ్చింది, బట్ వేరాస్ లైక్ హియర్ 3.15 వచ్చింది. రీజన్ ఏంటి, ఇది ఎవరికైనా సార్ తెలుసా ఎందుకని చెప్పాలా అనేది? Anyone has any idea like why did you get this round figure? Yes, that's correct. Yeah. సో తర్వాత ఉన్నటువంటి డిజిట్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు లెట్ us say like that we wanted to round it to 2 decimal places. ఓకే, 2 decimal places కాబట్టి దాని తర్వాత ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉంటాయో సో దాని మీద బేస్ చేసుకొని అది రౌండ్ చేస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్ అంటే ఇక్కడ ఈ థర్డ్ డిజిట్ ఏమొచ్చిందంటే కనుక ఇది 1 ఉంది, సో విచ్ ఈస్ లైక్ లెస్ దాన్ 5. అందుకని చెప్పేసి ఇది యాసిటీస్ కి మొత్తాన్ని డిస్కార్డ్ చేస్తుంది. వేరాస్ లైక్ ఈ ప్లేస్ లో కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు మోర్ దెన్ 5 ఉంది కాబట్టి సో ఆ దాని ముందు ఉన్నటువంటి ఒక డిజిట్ కి +1 యాడ్ చేసేసింది అది. సో 0.01, సో యాడ్ చేయగా మీకు 3.15 అనేది వచ్చింది. ఓకే, వెరీ సింపుల్. సో ఇది కూడా మళ్ళీ మీకు తెలిసే ఉండాలి, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు షోకేస్ ఇట్ టు యూ లైక్ ఇన్ కేస్ ఎవరికైనా సార్ తెలియపోతే సో యూ గైస్ కుడ్ యాక్చువల్లీ నో ఇట్ రైట్ నౌ యూజింగ్ దిస్ ఎక్స్ప్లెనేషన్. Now let us go back again. Let us go to the assignment operators. So far ఏంటంటే కనుక మీరు ప్లస్ అనే సో అడిషన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేయాలి, సో అవన్నీ చూసారు. బట్ దేర్ ఈస్ ఈవెన్ వన్ మోర్ ఎక్స్ప్రెషన్ ఇన్ ప్రోగ్రామింగ్ యూజువల్లీ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్ ప్లస్ ఈక్వల్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్ అడిషన్ అసైన్మెంట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అడిషన్ అసైన్మెంట్. ఈ ప్లస్ ఈక్వల్స్ అంటే ఏంటంటే దిస్ ఈస్ యాక్చువల్లీ ఏ షార్ట్ హ్యాండ్ నోటేషన్. దిస్ ఈస్ యాక్చువల్లీ షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఫర్ num1 is equal to num1 plus num2. ఓకే, num1 is equal to num1 plus num2 కి మనకు షార్ట్ హ్యాండ్ నోటేషన్ వచ్చేసరికి num1 plus equals num2. అంటే ఎలా రాశాను దీన్ని ఇక్కడ, నాకు ఫస్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆపరేషన్ ఏ వేరియబుల్ మీద అయితే నేను పెర్ఫామ్ ఏదైతే చేస్తున్నానో మళ్ళీ నేను అదే వేరియబుల్లో కనుక ఒకవేళ నేను వాల్యూని నేను స్టోర్ చేస్తున్నట్టయితే ఆ టైంలో ఐ కుడ్ యాక్చువల్లీ యూస్ ది షార్ట్ హ్యాండ్ నోటేషన్ విచ్ ఈస్ యువర్ ప్లస్ ఈక్వల్స్. ఓకే, ప్లస్ ఈక్వల్స్. సిమిలర్లీ మీరు ఒకవేళ కనుక మీరు సో సిమిలర్లీ మీ ఇఫ్ యూ వాంటెడ్ టు పెర్ఫార్మ్ సబ్ట్రాక్షన్ సో యూ జస్ట్ హ్యావ్ టు యూస్ మైనస్ ఈక్వల్స్. సో సిమిలర్లీ స్టార్ ఈక్వల్స్ అంటే మీరు ఈ ఫస్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎఫెక్ట్ చేస్తున్నారు, నథింగ్ ఎల్స్ దాన్ దట్. ఓకే, ఈ ఫస్ట్ వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూని మీరు ఎఫెక్ట్ చేస్తున్నారు. సో యూ హ్యావ్ సిమిలర్లీ మల్టిప్లికేషన్ అసైన్మెంట్, యూ హ్యావ్ డివిజన్ అసైన్మెంట్, you have floor division assignment, you have modulus assignment, and you have exponentiation assignment. Okay, so let me just show it to you. So I put 10 ఉంది, 10 కి మళ్ళీ మీరు 2 యాడ్ చేస్తున్నారు, సో వాల్యూ వచ్చేసరికి 12 అవుతుంది. ఆ 12 మళ్ళీ మీరు తీసుకెళ్ళి మళ్ళీ మీరు num1 లోనే మీరు స్టోర్ చేస్తున్నారు. సో దట్స్ వై యూ హ్యావ్ ద వాల్యూ as 1. Similarly, when you try to subtract and then try to store it, so you have the value as 3. So similarly, you have here as like num1 low 10 into 2 is like 20. Then again 20 is being stored in num1. Then 10 divided by 2 ante ganaka 5.0. So malli meer num1 lo meer 5.0 ni meeru store chestunaru. So similarly, again 4 division just 5. So exponentiation, modulus. So 10 mod 2 ante ganaka 0, the remainder is 0. So కాబట్టి num1 లో కూడా మీకు 0. So when you try to now again do this, so similarly you have exponentiation, then again you are just storing it over here. Okay, clear so far? Okay, so these are your basics of assignment operations anamata. Pretty easy, it is not very tough to understand.
బట్ నేను మీకు చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ సిమిలర్లీ మీకైతే కనుక మీకు బిట్ వైస్ అండ్ ఆర్ ఎక్సార్ నాట్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అని చెప్పి కొన్ని ఉంటాయి. ఇవన్నీ మనం మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో యూస్ చేయము. ఐ మీన్ లైక్ మన అల్గోరిథమ్స్ మీరు ఒకవేళ కనుక ఏమన్నా ఒక అల్గోరిథం మీరు స్క్రాచ్ నుంచి కానీ డెవలప్ చేయాలంటే కనుక ఆ టైంలోనే మీకు ఇవన్నీ మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇదిగో ఈ బిట్ వైస్ ఆపరేటర్స్ అనేవి. సో బట్ జస్ట్ టు హ్యావ్ ఇట్, జస్ట్ మీకు ఏంటంటే నాలెడ్జ్ ఉండటం బెటర్ అనమాట. అందుకని చెప్పి ఇది మీకు కొంచెం మెటీరియల్ నేను మీకు ఇంక్లూడ్ చేశాను. అండ్ నౌ హౌ డస్ ఇట్ యాక్చువల్లీ వర్క్ అనే లెట్ us see. సో బిట్ వైస్ ఆపరేటర్స్ కి మీకు ఇది ఆల్రెడీ తెలుసు. సో వాట్ డు దే కాల్ as లైక్ ఇట్ ఈస్ కాల్ as లైక్ ట్రూత్ టేబుల్ అంటారు. ఎంతమంది ట్రూత్ టేబుల్ గుర్తుంది? ట్రూత్ టేబుల్. సో ట్రూత్ టేబుల్ అనేది ఇది అందరికీ గుర్తుండే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. సో జస్ట్ వెయిట్, ఇట్ ఈస్ నాట్ దిస్, మేబీ మొత్తం అంతా కలిపి ఒక దాంట్లోనే ఉంటే బెటర్ అని చెప్పి చూస్తున్నాను. నథింగ్ ఇట్స్ దాన్ దట్. మేబీ యా, ఓకే, లెట్ మీ టేక్ దిస్. సో ఇప్పుడు ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే సో 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. సో కాబట్టి సో అండ్ ఆపరేషన్ అనేది ఎలా పెర్ఫామ్ అవుతుంది? సో అండ్ అనే ట్రూత్ టేబుల్ ఎలా వర్క్ అవుతుంది? ఇఫ్ బోత్ ఆర్ ట్రూ ఓన్లీ దెన్ ఇట్ ఈస్ ట్రూ. ఇఫ్ బోత్ ఆర్ ట్రూ ఓన్లీ దెన్ ఇట్ ఈస్ ట్రూ. సో సిమిలర్లీ ఆర్ అనేది ఎలా వర్క్ అవుతుంది? సో ఇఫ్ ఎనీ వన్ ఈస్ ట్రూ ఓన్లీ దెన్ ఇట్ ఈస్ ట్రూ. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ వేరియబుల్స్ ఈస్ ట్రూ ఓన్లీ దెన్ ఇట్ ఈస్ ట్రూ. సో సిమిలర్, సో ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ ని తీసుకొని వీఆర్ యాక్చువల్లీ యూజింగ్ దిస్ ఇన్సైడ్ అవర్ బిట్ వైస్ ఆపరేటర్స్ అనమాట. సో అండ్, ఎక్స్ఆర్, ఆర్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. సో దీనికి ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. ఒకటి వచ్చేసరికి ల్యాండ్ కి అండ్ ఆర్క్ అని చెప్పి ఇచ్చాను. బికాస్ ఈ ఎక్స్ఆర్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అనేది వి వోంట్ యాక్చువల్లీ యూజ్ ఇట్. అందుకని చెప్పేసి జస్ట్ అట్లీస్ట్ ఫర్ దీస్ ఐ హ్యావ్ యాక్చువల్లీ గివెన్ యూ. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే కనుక, సో ఫస్ట్ ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మీరు బైనరీగా మీరు కన్వర్ట్ చేసుకోవాలి. ఈ వాల్యూని మీరు ఇంటీజర్ ని మీరు బైనరీగా మీరు కన్వర్ట్ చేసుకోవాలి. దాన్ని మీరు ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే, సో 5 ఇన్ బైనరీ అని చెప్పి ఇచ్చేసినట్టయితే మేబీ ఇంటీజర్ టు బైనరీ కూడా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఈజీ టు యాక్చువల్లీ క్యాలిక్యులేట్. బట్ కానీ మళ్ళీ మీకు అది చెప్తూ మళ్ళీ బోర్ కొట్టడానికి నాకు ఇష్టం లేదనమాట. అందుకని చెప్పేసి ఐఎమ్ యాక్చువల్లీ లివింగ్ ఇట్. సో చూసుకున్నట్టయితే సో 5 when you try to convert in binary, so you will have, so the value is like 101. So you have like 101. సో సిమిలర్లీ ఈ 0 అనేది ఇంత ముందు సో ఇక్కడ ఫ్రంట్ లో మెన్షన్ చేసాము. సో బట్ స్టిల్ యూ డు నాట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. జస్ట్ టు హ్యావ్ లైక్ అండ్ 4 డిజిట్స్ ఉండేటట్టు ఉండటానికి అని చెప్పి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో సిమిలర్లీ 3 యొక్క బైనరీ వాల్యూ ఏంటిది? ఇట్ ఈస్ 11. ఇట్ ఈస్ 11. Now when you try to perform an and operation, what do you get? So 0 and 0 will be 0. So similarly 1 and 0 is 0. Then 0 and 1 is 0. 1 and 1 is 1. So దాని యొక్క రిజల్ట్ వచ్చేసరికి సో వాట్ యు హ్యావ్ ఇస్ లైక్, వాట్ యు హ్యావ్ ద రిజల్ట్ విల్ బి ఇస్ లైక్ 1. దీన్ని మీరు ప్రింట్ కానీ చేసుకున్నట్టయితే ద వాల్యూ విల్ బి 1. ఓకే, సో ఎలా వర్క్ అవుతుంది అనేది ఐ వాంటెడ్ టు ఐ కెన్ యాక్చువల్లీ షేర్, బట్ ఐ డో నాట్ వాంట్ టు యాక్చువల్లీ బోర్ అదర్స్. అందుకని చెప్పేసి ఐ హ్యావ్ యాక్చువల్లీ లెఫ్ట్ ఇట్, సురేష్. సో సిమిలర్లీ 10 యొక్క బైనరీ రిప్రజెంటేషన్ వచ్చేసరికి 1010. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎవరు కూడా మిమ్మల్ని అయితే ఒక డెవాప్స్ ఇంటర్వ్యూలో అడగరు. ఇంపాసిబుల్. ఇది ఎవరైనా సరే అడిగారంటే ఇది మస్ట్ బి ఎ బిట్ క్రేజీ అని నేనైతే చెప్పాలి. రాదర్ ఏంటంటే కనుక ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి దాని యొక్క సొల్యూషన్ మీరు ఎలా చెప్తారు అనేది ఎవరైనా సరే అడుగుతారు. బట్ దే విల్ నెవర్ ఆస్క్ యూ టు యాక్చువల్లీ షో హౌ డు యూ కన్వర్ట్ ఎ వాల్యూ ఫ్రమ్ అన్ ఇంటీజర్ టు బైనరీ అనేది. దెన్ అగైన్ సిమిలర్లీ 7 ఇన్ బైనరీ విల్ బి దిస్. సో మళ్ళీ మీరు ఆర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే కనుక దెన్ యూ విల్ హ్యావ్, సో 1 ఆర్ 0 is 1, 0 or 1 is 1, 1 or 1 is 1, then again 0 or 1 is 1. So దీని యొక్క ఇంటీజర్ వాల్యూ ఏదైతే వస్తుందో, so that is what you see over here, which is 15. ఓకే, ఇన్ కేస్ మీరు కనుక ఒకవేళ దీన్ని కానీ ట్రై చేయాలంటే కనుక ప్లీజ్ టు ట్రై పేపర్ మీద ఒకసారి మీరు ట్రై చేయండి. దెన్ యూ విల్ యాక్చువల్లీ యూస్ దిస్.
so these bitwise operations, so the people usually use inside something called as like dynamic programming అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది అల్గోరిథమ్స్ లేకపోతేనో వాటి గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్తారు. బట్ డెవాప్స్ చెప్తున్నా కదా శివ, డెవాప్స్ లో ఎట్టి పరిస్థితుల్లో మీరైతే దీన్ని వాడరు. ఓకే, ఐ కెన్ గ్యారంటీ యూ దట్ మీరైతే దీన్ని వాడరు. ఒకవేళ మీ కంపెనీ వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా అల్గోరిథం వాళ్ళ సొంతగా డెవలప్ చేయాలి అని చెప్పారనుకోండి, ఆ టైంలో మాత్రమే మీరు దీన్ని వాడతారు, నథింగ్ ఎల్స్ స్టాండర్డ్. ఓకే, ఈ బిట్ వైస్ ఆపరేటర్స్ ఎస్పెషల్లీ ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవన్నీ ఏంటంటే కావాలంటే మీరు ఇలా రాసుకోవచ్చు, మీ కోడ్లో మిమ్మల్ని ఎవరు ఏమనరు. బట్ జస్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, లైక్ there are also people like me, for example, who use these shorthand notations. ఇది మీరు ఇంకా గిట్హబ్ కోడ్ లో వేరే వాళ్ళు చూస్తున్నా కూడా మీకు ఈ షార్ట్ హ్యాండ్ నోటేషన్స్ అంటూ కనపడుతూ ఉంటాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ అన్ ఐడియా సో దట్ మీరు చూసినప్పుడు ఏంటంటే ఇదేంటి ఇది అసలు ఇదేం ఆపరేటర్ అని చెప్పి మీరు అనుకోకుండా ఉండాలి అని. ఓకే, సో సిమిలర్లీ we have one more thing which is called as like identity operator. అంటే ఏంటంటే దిస్ ఇది ఏంటిది అనేది నేను మీకు చెప్తాను. సో జస్ట్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. బట్ సో వాట్ ఈస్ దిస్ కాల్డ్ as like, సో ఈ నొటేషన్ ఏమంటామంటే కనుక, సో దిస్ ఈస్ ఎ లిస్ట్. ఓకే, దిస్ ఈస్ ఎ లిస్ట్ ఇన్ పైథాన్. ఈ లిస్ట్ గురించి we will actually discuss, దీన్ని కొంచెం ఎక్స్టెన్సివ్ గానే మనం డిస్కస్ చేస్తాము. బట్ దిస్ ఈస్ ఎ లిస్ట్. ఈ లిస్ట్ ని మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే కనుక ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని మళ్ళీ ఇదే వేరియబుల్ ని వీఆర్ ఆల్సో స్టోరింగ్ ఇట్ ఇన్సైడ్ వన్ మోర్ వేరియబుల్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ లోను ఇదే వాల్యూ ఉంది, అలానే y లో కూడా ఇదే వాల్యూ ఉంది. సో ఈ రెండిట్లోనూ అదే వాల్యూ ఉన్నదా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవటం ఎలా అంటే, మీకు ఈ ఈజ్ అనే ఒక ఆపరేటర్ ఉపయోగపడుతుంది. నౌ ఆర్ దీస్ బోత్ వేరియబుల్స్ పాయింటింగ్ టు ది సేమ్ లిస్ట్ ఆర్ నాట్ అనేది ఈ ఈజ్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, సో వాట్ డస్ దిస్ డూ? యూజింగ్ ఈజ్ ఆర్ ఎల్స్ ఇక్కడ కాకుండా check whether both the variables are pointing to the same value in the memory. Okay, are pointing to the same memory location. ఓకే, అంటే ఏంటి అంటే కనుక ఇది మళ్ళీ మీకు కొంచెం డెప్త్ గా వెళ్తున్నట్టుగా ఉంటుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ వాంటెడ్ టు నో, ప్లీజ్ ఆల్సో నో అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఎక్స్ లో నేను 1, 2, 3 అనేది ఇస్తున్నాను. ఇఫ్ ఐ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్స్, ఇప్పుడు నా పర్టికులర్ మెషిన్ లో ఇది ఏ పర్టికులర్ మెమరీ లొకేషన్ లో ఇది స్టోర్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ కానీ మీకు తెలుసుకోవాలి అంటే వాట్ యూ కుడ్ డూ ఇస్ లైక్, మీకు ఐడి అనేది మీకు ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, ఐడి అనేది మీకు ఒక ఫంక్షన్ ఉంది. వాట్ ఇట్ యాక్చువల్లీ డస్ ఇస్ లైక్, ఇట్ రిటర్న్స్ ది మెమరీ అడ్రస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ నాకు ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఐడి ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఇచ్చినట్టయితే what I see is like I get a value. So this is my memory address inside my memory. నా RAM లో ఈ పర్టికులర్ మెమరీ అడ్రస్ లొకేషన్ లో ఈ పర్టికులర్ వాల్యూ అనేది నాకు స్టోర్ అయింది. సో సిమిలర్లీ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, సో y లో నేను x ని స్టోర్ చేస్తున్నాను, అండ్ దెన్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ వాట్ y is, and then let me also see what is the id of y. And if you see, సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను y ని x లో స్టోర్ చేశాను, x ని y లో స్టోర్ చేశాను. సో y ని కూడా నేను ప్రింట్ చేసినట్టయితే ఐఎమ్ గెటింగ్ ద సేమ్ వాల్యూ, అండ్ మెమరీ అడ్రస్ లొకేషన్ కూడా నాకు సేమ్ ఉంది. ఓకే, అందుకని చెప్పేసి మీరు x ఈస్ y అని చెప్పి ఇచ్చినట్టయితే, సో దట్ మీన్స్ లైక్ ఆర్ దే బోత్ పాయింటింగ్ టు ద సేమ్ అడ్రస్ ఇన్ ద మెమరీ లొకేషన్. ఓకే, సో అది ఇఫ్ యూ కెన్ సీ, సో బోత్ ద వాల్యూస్ ఆర్ సేమ్, సో దట్ మీన్స్ దే ఆర్ రిఫరింగ్ టు ది సేమ్ వాల్యూ. అందుకని చెప్పేసి మనకి ఇక్కడ రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. ఓకే, క్లియర్? ఓకే, సో సిమిలర్లీ మీకు ఈస్ తో పాటు మీకు ఏంటంటే కనుక మీకు ఈస్ నాట్ అని కూడా ఉంది. సో వాట్ డస్ ఈస్ నాట్ యాక్చువల్లీ రిఫర్స్ టు, ఈ బోత్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు పాయింట్ చేస్తున్నటువంటి మెమరీ అడ్రస్ ఏవైతే ఉందో అది డిఫరెంట్ అనే దానికి మీరు ఇక్కడ ఈస్ నాట్ అనేది వాడుతున్నారు. సో ఇన్ కేస్ ఇఫ్ దే బోత్ ఆర్ పాయింటింగ్ టు డిఫరెంట్ మెమరీ లొకేషన్, దెన్ ఇట్ విల్ బి ట్రూ.
దీని యొక్క ఆపోజిట్ అంతే, దాని మించి ఏం లేదు. సో ఇక్కడ మనం ఏ వచ్చేసరికి హెలోని స్టోర్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో సీ వాట్ ఈస్ ది మెమరీ లొకేషన్, అండ్ సిమిలర్లీ what is the memory location of B, and then if you try to print, so ఆ రెండింటి యొక్క మెమరీ లొకేషన్ డిఫరెంట్ అనేది ఇక్కడ మీరు నాట్ ద్వారా మీరు చెప్తున్నారు. అండ్ దెన్ when you try to give result, so you are seeing like true. Okay, so for any questions or is it clear? Okay, సో సిమిలర్లీ ఇందాక మనం చూసినట్టుగానే మనం ఇక్కడ బిట్ వైస్ ఆపరేటర్స్ చూసాము. సో బిట్ వైస్ అండ్ బిట్ వైస్ ఆర్ ఎక్స్ఆర్ ఇవన్నీ మనం చూసాము. సో సిమిలర్లీ మీకు ఏంటంటే కనుక మీకు లాజికల్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. ఈ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఈ అండ్, ఆర్, దాని తర్వాత ఎక్స్ఆర్, నాట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవే అనమాట. ఇవి నథింగ్ ఎల్స్ దాన్ దట్. రాదే ఏంటంటే మనం బిట్ వైస్ లో మనం ఆపరేట్ చేయకుండా వీఆర్ యాక్చువల్లీ ఆపరేటింగ్ ఇట్ ఆన్ దిస్ పర్టికులర్ వేరియబుల్స్ డైరెక్ట్లీ. సో ఇప్పుడు ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ అంటే మనకి వాల్యూ వచ్చేసరికి ఫాల్స్ ఉంటుంది. ఫ్రమ్ ద ట్రూత్ టేబుల్ మనకు ఆల్రెడీ తెలిసింది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఫాల్స్. సో సిమిలర్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే కనుక మీకు ట్రూ వస్తుంది. ఇది కూడా మనం ఇందాక ట్రూత్ టేబుల్లో చూసాం. సో సిమిలర్లీ మీకు రిలేషన్ ఆపరేటర్స్ అని చెప్పి ఉన్నాయి. సో దీస్ ఆర్ ప్రెటీ ఈజీ టు అండర్స్టాండ్. సో డబుల్ ఈక్వల్స్ అంటే ఏంటంటే కనుక, సో ఆర్ దే బోత్, సో ఇప్పుడు 5 ఈక్వల్స్ 5 అంటే దే బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్. సో యూ ఆర్ జస్ట్ చెకింగ్ యూజింగ్ దిస్. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ వి ప్రింట్ యాస్ లైక్ ట్రూ. ఒకవేళ కనుక కాదనుకుంటే దెన్ వి ప్రింట్ యాస్ లైక్ ఫాల్స్. వి ప్రింట్ యాస్ ఫాల్స్. సో సిమిలర్లీ మీకు డబుల్ ఈక్వల్స్ తో పాటు మీకు ఇక్కడ నాట్ ఈక్వల్ టు అనే సింబల్ కూడా ఉంది. సో ఈ నాట్ ఈక్వల్ టు సింబల్ ద్వారా ఏంటంటే, సో ఆర్ దే బోత్ సేమ్ ఆర్ నాట్ అనేది మీరు చెక్ చేస్తున్నారు. అండ్ దెన్ ఇఫ్ యూ ట్రై టు సీ, సో విచ్ ఈస్ just give me a second. Yeah, so which is false, which is false. Okay, so these are like various operations మనం ఇంటీజర్స్ మీద కానీ లేకపోతే ఫ్లోటింగ్ పాయింట్ మీద కానీ లేకపోతే వాటి మీద మనం పెర్ఫార్మ్ కానీ చేయాలంటే మనం అసలుకి ఏమేమి పెర్ఫార్మ్ చేస్తాం అనే దానికి దిస్ ఈస్ వన్ షార్ట్ కాంప్రహెన్సివ్ లిస్ట్ నేను మీకు షేర్ చేద్దాం అనుకున్నది. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ దెన్ ఐ విల్ యాక్చువల్లీ గో టు ద నెక్స్ట్ డేటా టైప్. I'll go to the next data type. Okay, nice. So now ఇప్పుడు వచ్చేసరికి మనం డిస్కస్ చేయబోతున్నటువంటి డేటా టైప్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అనే ఒక డేటా టైప్ ని డిస్కస్ చేయబోతున్నాను. స్ట్రింగ్స్ అనేవి ఎలా డిఫైన్ చేస్తామని మనం నిన్న చూసాము. సో టెక్స్ట్ అనే ఒక వేరియబుల్లో, సో వీఆర్ యాక్చువల్లీ డిఫైనింగ్ ఏ పర్టికులర్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ అని ఇక్కడ నేను డబుల్ కోట్స్ లో వాడుతున్నాను. And then let us say if I wanted to actually grab a portion of a string. So ఒక స్ట్రింగ్ లో నుంచి నేను ఏదైనా సరే ఒక పోర్షన్ కనుక నేను ఓకే యా ఒక ఈ పోర్షన్ ఆఫ్ ఎ స్ట్రింగ్ కనుక నేను గ్రాబ్ కనుక చేసుకోవాలంటే ఎలా చేస్తాను? ఆర్ ఎల్స్ సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కాల్డ్ లైక్ ఇండెక్సింగ్ ఇన్ స్ట్రింగ్స్. ఓకే, ఇండెక్సింగ్ ఇన్ స్ట్రింగ్స్. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే how will you be able to access individual characters inside a string? So accessing individual characters defined in a string. Okay, ఒక స్ట్రింగ్ అనేది అసలు ఎలా ఫామ్ అవుతుంది? ఒక స్ట్రింగ్ అనేది సో let us say like C plus A plus T, so this turns out to be cat. Okay, అంటే మీరు ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండివిజువల్ క్యారెక్టర్స్ ని మీరు యాడ్ చేసుకుంటూ కనుక వెళ్తే, మీరు కన్కాటినేట్ కనుక చేసుకుంటూ వెళ్ళినట్టయితే అప్పుడు మీకు ఒక స్ట్రింగ్ అనేది వస్తుంది, ఒక వర్డ్ అనేది వస్తుంది. ఈ వర్డ్ ని మనం స్ట్రింగ్ గా మనం చెప్తున్నాము. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్ ఎ స్ట్రింగ్. సో ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ forms a word and a group of words form a string. Okay, so ikkada entante ganaka, so I am just taking an example which is a string like this. Now ee string lo let me just mark it as this. So indexing in strings.
మీకు ఏంటంటే ఇది తర్వాత మీకు notes గా కూడా మీకు ఉపయోగపడుతుంది అందుకని చెప్పేసి ఐఎమ్ యాక్చువల్లీ రైటింగ్ ఇట్ లైక్ దిస్. ఓకే, సో స్ట్రింగ్ ఇండెక్సింగ్ అంటే ఈ స్ట్రింగ్స్ లో నుంచి మీరు ఇండివిజువల్ ఎలిమెంట్స్ మీరు ఎలా తీసుకుంటారు అంటే, సో యూ జస్ట్ ఇక్కడ నేను ప్రింట్ అనేది తీసుకొని దెన్ లెట్ మీ సే లైక్ నా వేరియబుల్ నేమ్ వచ్చేసరికి టెక్స్ట్. ఇందులో ఇఫ్ ఐ వాంటెడ్ టు యాక్సెస్ ది ఫస్ట్ ఎలిమెంట్, సో హౌ డు యాక్సెస్ ఇట్ ఈస్ ఐ యూస్ దిస్ parenthesis స్క్వేర్ parenthesis నేను వాడి ఇందులో ఐ నీడ్ టు స్పెసిఫై వాట్ ఈస్ ద ఇండెక్స్. ఐ నీడ్ టు స్పెసిఫై వాట్ ఈస్ ది ఇండెక్స్. పైథాన్లో ఇండెక్సింగ్ అనేది ఎప్పుడైనా సరే మీకు జీరోతో స్టార్ట్ అవుతుంది. పైథాన్తో ఎప్పుడైనా సరే మీకు ఇండెక్సింగ్ అనేది జీరోతో స్టార్ట్ అవుతుంది. సో ఇండెక్సింగ్ ఇన్ పైథాన్ స్టార్ట్స్ ఎట్ జీరో. అంటే ఏంటంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఒకవేళ మనం యాక్సెస్ కానీ చేసుకోవాలంటే వీ నీడ్ టు స్పెసిఫై వాట్ ఈస్ ఇట్స్ ఇండెక్స్ వాల్యూ. అండ్ ఇఫ్ యూ ట్రై టు స్పెసిఫై దిస్, జస్ట్ హోల్డ్ ఆన్, మేబీ నా కర్నల్ డిస్టర్బ్ అయి ఉంటుంది. సో లెట్ మీ రీరన్ అండ్ దెన్ లెట్ మీ ట్రై టు రీరన్ ఇట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నా ఫస్ట్ క్యారెక్టర్ ఏముంది నా స్ట్రింగ్ లో అని చెప్పి చూసుకున్నట్టయితే ఐఎమ్ యాక్చువల్లీ గెటింగ్ వాట్ ఈస్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. సో సిమిలర్లీ ఒకవేళ నాకు ఈ లాస్ట్ ఎలిమెంట్ కానీ కావాలంటే హౌ డు వి గెట్ ఇట్ ఈస్ పైథాన్ లో మీరు కావాలంటే యూ కెన్ ఆల్సో యూస్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్ నెగిటివ్ ఇండెక్సింగ్. మీరు నెగిటివ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ కూడా మీరు వాడుకోవచ్చు. సో యూజింగ్ దిస్ నెగిటివ్ ఇండెక్సింగ్ యూ విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ వాట్ ఈస్ ద లాస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ ప్రెసెంట్ inside your string. Python supports negative indexing. ఓకే, ఒకవేళ ఇప్పుడు నేను లాస్ట్ కనుక ఇచ్చినట్టయితే ఇప్పుడు నాకు ఈ లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో స్ట్రింగ్ లో లాస్ట్ క్యారెక్టర్ ఏంటి, సో ఈ కాబట్టి ఆ ఈని ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్యారెక్టర్ కనుక యాక్సెస్ చేయాలంటే జీరోతో యాక్సెస్ చేయొచ్చు, లాస్ట్ క్యారెక్టర్ కనుక యాక్సెస్ చేయాలంటే కనుక మీరు -1తో కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో సిమిలర్లీ మీకు ఇండెక్సింగ్ తో పాటు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ స్లైసింగ్. సో స్ట్రింగ్ స్లైసింగ్, ఈ స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏంటంటే, సో యూజింగ్ దిస్ we can grab a set of characters. అంటే ఏంటి, సో లెట్ us say I wanted to grab పైథాన్, ఈ పర్టికులర్ టెక్స్ట్ నుంచి నేను ఈ పైథాన్ అనే ఒక వర్డ్ ని నేను గ్రాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ స్ట్రింగ్ నుంచి నేను పైథాన్ అనే ఒక వర్డ్ ని నేను గ్రాబ్ చేయాలని చెప్పి అనుకున్నాను. సో హౌ డు ఐ డూ ఇట్, సో పైథాన్ ఈస్ ఆసమ్ అని చెప్పి ఇచ్చేసి then we need to now calculate like what is the indexing. So 0 1, so 0 1 2 3 4 5. Okay, so if I now see the text of 0 ante na starting index, then colon and just specify jesi I need to specify what is my ending index. So syntax, which is start colon end. Important, end index is not included in the output లో మీకు ఈ ఎండ్ ఇండెక్స్ లో మీరు ఏదైతే సార్ స్పెసిఫై చేస్తున్నారో ఆ ఎండ్ ఇండెక్స్ అనేది మీకు అది యూస్ అవ్వదన్నమాట. అంటే సో ఇప్పుడు నా దాంట్లో కానీ చూసుకున్నట్టయితే సో 0 దెన్ 1 ఈ సెట్ 1 by 2 3 4 5 అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ పైన మీకు చెప్పింది ఏంటిది, ఎండ్ ఇండెక్స్ అనేది మీకు ఇంక్లూడ్ అవ్వదని చెప్పాను. సో దట్ మీన్స్ ఈ n అనేది మీకు ఇంక్లూడ్ అవ్వదు. సో వెన్ వి ట్రై టు ప్రింట్ ఇట్ యూ కెన్ సీ దట్ n అనేది మీకు ప్రింట్ అవ్వట్లేదు బికాస్ ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడెడ్ కాదు. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు ఇంక్లూడ్ ది ఎండ్ ఇండెక్స్ ఇట్స్ ఆల్వేస్, సో మీరు ఎప్పుడైనా సరే మీరు దానికి +1 అనేది మీరు యాడ్ చేసుకోవాలి. ఎండ్ ఇండెక్స్ +1 గాని మీరు యాడ్ చేసుకున్నట్టయితే మీకు ఆ పర్టికులర్ ఇండెక్స్ లో మీకు ఇంక్లూడ్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ కుడ్ యాక్చువల్లీ గ్రాబ్ దిస్ పర్టికులర్ word. So this is how you actually do your slicing in Python. So in addition to that మీకు
దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే one more variant which is so start colon end colon step అని చెప్పి ఉంటుంది అనమాట. స్టెప్ అనేది ఉంటుంది. ఈ స్టెప్ అంటే ఏంటంటే you could actually specify like in which order or like in which fashion you wanted to access these elements. In which fashion you wanted to access these elements. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్ విచ్ ఈస్ ఇప్పుడు నేను ఈ పైథాన్ అనే వర్డ్లో ఐ వాంటెడ్ టు ఓన్లీ గ్రాబ్ ది క్యారెక్టర్స్ ఫ్రమ్ ది ఈవెన్ పొజిషన్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ మాత్రమే నేను గ్రాబ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఈ టీ దాని తర్వాత ఓ మాత్రమే నాకు కావాలి. సో దానికోసం చెప్పి నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ యాక్చువల్లీ స్పెసిఫైయింగ్ మై స్టెప్ సైజ్ as 2. ఐఎమ్ స్పెసిఫైయింగ్ మై స్టెప్ సైజ్ as 2. అంటే ఇది ఎలా వర్క్ అవుతుందంటే కనుక యూ విల్ గెట్ ది క్యారెక్టర్స్ దట్ ఆర్ ప్రెసెంటెడ్ 0, then 2, then 4 and then 6. ఎందుకంటే సో 0 + 2 is like 2, then 2 + 2 is like 4, then 4 + 2 is like 6. బట్ కానీ ఇందాక నేను మీకు చెప్పాను ఈ లాస్ట్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదని చెప్పేసి. సో దట్స్ వై మీకు వచ్చేటటువంటి వాల్యూ కేవలం 0, 2 and then 4 వరకు మాత్రమే వస్తుంది. అండ్ వెన్ యూ ట్రై టు ప్రింట్ యూ కుడ్ సీ లైక్ దట్ యూ గాట్ P, T and then O. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యాక్చువల్లీ యూజ్ దిస్. ఓకే, ఈ స్టెప్ సైజ్ అనేది మీరు ఇలా వాడుకోవచ్చు. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? Okay, so if it is clear, now let us see. So next one వచ్చేసరికి how can you perform string concatenation? ఒక స్ట్రింగ్ యొక్క కన్కాటినేషన్ అనేది మీరు ఎలా చేస్తారు? కన్కాటినేషన్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ అడిషన్ ఆఫ్ స్ట్రింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఇప్పుడు నాకు str1 లో నాకు హెలో అనేది ఉంది, str2 లో వచ్చేసరికి నాకు వరల్డ్ అనేది ఉంది. అండ్ నౌ ఇఫ్ ఐ వాంటెడ్ టు జాయిన్ దీస్ టూ, దెన్ హౌ డు ఐ యాక్చువల్లీ డూ ఇస్ లైక్ ఐ కన్కాటినేట్ దెమ్ యూజింగ్ దిస్ ఆపరేటర్ విచ్ ఇస్ ప్లస్. మీరు ఇంటీజర్స్ తో కానీ లేకపోతే ఫ్లోట్స్ తో కానీ మీరు ప్లస్ కనుక వాడుకున్నట్టయితే then that is an addition of them. So similarly strings లో addition అంటే ఏం లేదు, it is nothing but it is called as like concatenation. సో అందుకని చెప్పి మీకు హెలో అనేది ఫస్ట్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మీకు ఈ సింగిల్ కోట్స్ అనేవి మీకు వస్తాయి. దాని తర్వాత ఐ మీన్ లైక్ ఈ స్పేస్ అనేది వస్తుంది. దాని తర్వాత మీకు సెకండ్ స్ట్రింగ్ అనేది వస్తుంది. సో వెన్ యూ ట్రై టు ప్రింట్ ఇట్, సో యూ గెట్ హెలో వరల్డ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కుడ్ యాక్చువల్లీ డూ ఇట్. ఇక్కడ నేను మీకు ఒక స్ట్రింగ్ లో నుంచి హౌ కెన్ వి యాక్చువల్లీ యాక్సెస్ ఎలిమెంట్స్ ఎట్ సర్టైన్ ఇండిసెస్ అని చెప్పి నేను మీకు చూపించాను. ఇది ఐ మీన్ లైక్ వి కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై అవర్ స్టార్ట్ ఎండ్ అండ్ దెన్ స్టెప్ సైజ్ కానీ స్పెసిఫై చేసినట్టయితే మనకు వస్తుందని. సో దీన్ని యూస్ చేసుకొని దేర్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో హౌ టు రివర్స్ ఎ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ని మీరు ఎలా రివర్స్ చేయగలరు అనేది చాలా వెరీ పాపులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో అదే ఎలా చేస్తారంటే కనుక ఇట్ ఈస్ ప్రెటీ సింపుల్. మనం సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం వాడుకొని, సో టెక్స్ట్ వాడుకొని, సో దెన్ అగైన్ వి స్పెసిఫై అవర్ స్టార్ట్ అండ్ ఎండ్ ఇండెక్స్ యాజ్ నథింగ్. మనం స్టార్ట్ ఏమి స్పెసిఫై చేయట్లేదు, ఎండ్ ఏమి స్పెసిఫై చేయట్లేదు, బట్ రాదర్ దాన్ మన ఇండెక్స్ వచ్చేసరికి మనం -1 అని చెప్తున్నాం. అని చెప్తున్నాం. సో వాట్ డస్ ఇట్ మీన్స్ ఇస్ లైక్, so please print this particular string in reverse order. So this is an shorthand notation. ఎప్పుడైనా సరే ఈ నోటేషన్స్ ని మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే దే ఆర్ యాక్చువల్లీ ప్రెటీ ఎఫెక్టివ్, లైక్ చాలా ఫాస్ట్ గా కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సో పైథాన్ ఈస్ ఆసమ్ అనేది మీకు ఇలా రివర్స్ లో ప్రింట్ అయిపోయింది. ఓకే, పైథాన్ ఈస్ ఆసమ్ అనేది మీకు ఇలా రివర్స్ లో ప్రింట్ అయిపోయింది. సో జస్ట్ రిమెంబర్ దీస్ థింగ్స్. మేబీ సమ్ టైమ్స్ మీకు ఏమైనా సరే యూస్ అవ్వచ్చు. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. Okay, now let us see some useful methods that are there in on strings that you would actually apply. నేను నిన్ననే మీకు చెప్పాను. సో ప్రతి ఒక్క డేటా టైప్ ఏదైతే మనం తీసుకుంటున్నామో,
సో ఆ డేటా టైప్ మీద వై డూ యూ వాంటెడ్ టు నో లైక్ ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి అంటే గనక, సో ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెథడ్స్ ఉంటాయి అనమాట. సో ఆ మెథడ్స్ ని మనం అప్లై చేయొచ్చని చెప్పి నేను మీకు నిన్న చెప్పాను. లెట్ మీ జస్ట్ సీ ఇన్ మై నోట్స్. సో yeah, so it is important to know the data type as there are specific methods that can be applied on those data types అని చెప్పి నేను మీకు చెప్పాను. సో అందుకని చెప్పేసి సో ఇప్పుడు స్ట్రింగ్స్ మనం డిక్లేర్ చేసి మనం యూస్ చేస్తున్నాం కాబట్టి లెట్ us see like what kind of methods that are there on this. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఈ పర్టికులర్ స్ట్రింగ్ మళ్ళీ తీసుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్ట్రింగ్. దానికి ఏంటంటే కనుక యూ డు నాట్ నీడ్ టు రైట్ ఏ కస్టమ్ లాజిక్ ఫర్ ఇట్. రాదర్ ఏంటంటే సో యూ కుడ్ డైరెక్ట్లీ యూస్ దిస్ పర్టికులర్ మెథడ్ కాల్డ్ ఇస్ లైక్ లెన్ అనే మెథడ్ మీరు వాడుకొని ఇఫ్ యూ యాక్చువల్లీ యూస్ ఇట్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ వాట్ ఈస్ ది లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు లెంగ్త్ వచ్చేసరికి 17 క్యారెక్టర్స్ ఉన్నాయంట మొత్తం ఈ స్ట్రింగ్ లో. సో యూ ఆర్ గెటింగ్ ఇట్ డైరెక్ట్లీ వెరీ ఫాస్ట్. సిమిలర్లీ ఒక టెక్స్ట్ ని కనుక ఒకవేళ మనం అప్పర్ కేస్ కాను లేకపోతే లోవర్ కేస్ కాను మనం కన్వర్ట్ చేయాలంటే సో హౌ కుడ్ యూ యాక్చువల్లీ డూ ఇట్ ఈస్ లైక్ యూ కుడ్ యాక్చువల్లీ యూస్ లైక్ డాట్ అప్పర్ ఆర్ లైక్ డాట్ లోవర్ అనేది మీరు స్పెసిఫై చేయొచ్చు. అండ్ వెన్ యూ ట్రై టు డూ ఇట్ యూ కుడ్ సీ దట్ పైథాన్ ఈస్ ఆసమ్. అండ్ దెన్ పైథాన్ ఈస్ ఆసమ్ అనేది ఇక్కడ వచ్చేసరికి మీకు అన్ని క్యాపిటల్ కేస్, ఇక్కడ వచ్చేసరికి అన్ని మీకు లోవర్ కేస్ లో వస్తుంది. బట్ there is one very good question that someone could actually ask me, like ఇక్కడ చూసుకున్నట్టయితే లెన్ అనేది ఇక్కడ మీరేమో ఇక్కడ ఒక వేరియబుల్ ని మీరు పాస్ చేస్తున్నారు, మీరు ఒక వాల్యూని మీరు స్పెసిఫై చేస్తున్నారు. బట్ వేరాస్ ఈ అప్పర్ కానీ ఇక్కడ ఈ లోవర్ అనేది ఏంటంటే కనుక యు ఆర్ యాక్చువల్లీ అప్లయింగ్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేరియబుల్. ఇక్కడ మీరు ఈ వేరియబుల్ ని మీరు బ్రాకెట్స్ లో మీరు పాస్ చేయట్లేదు, రాదర్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా మీరు ఆ పర్టికులర్ వేరియబుల్ మీద మీరు కాల్ చేస్తున్నారు. వై, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ అనే దాని గురించి వి విల్ యాక్చువల్లీ డిస్కస్ ఇట్. రీజన్ ఏంటంటే కనుక ఈ లెన్ అనే ఫంక్షన్, సో లెట్ మీ ఆల్సో మేక్ ఎ నోట్. There are functions and methods that are defined in Python. Okay, there are functions and methods that are defined in Python. Functions can be applied to all the data types, or else like functions can be applied to more than one data type, such as print or len, etc. Methods can only be applied to a certain data type as they are specific to that data type. ఓకే, ఇది అంటే ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పలేను. రీజన్ ఏంటంటే గనక యూ గైస్ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ వన్స్ వి డిస్కస్ ద నెక్స్ట్ డేటా టైప్ విచ్ ఇస్ కాల్డ్ as లైక్ లిస్ట్ అనే ఒక డేటా టైప్ ని మనం డిస్కస్ చేసినప్పుడు యూ గైస్ కుడ్ యాక్చువల్లీ అండర్స్టాండ్. రీజన్ ఏంటంటే గనక లిస్ట్ లో కనుక మీరు అప్పర్ అనేది కనుక యూస్ చేసినట్టయితే మీకు పనిచేయదు. అప్పర్ అనేది లేకపోతే లోవర్ అని ఈ రెండు మెథడ్స్ మీకు కేవలం మీకు స్ట్రింగ్స్ డేటా టైప్ మీద మాత్రమే పనిచేస్తాయి. సో దట్స్ వై దే ఆర్ మెథడ్స్ దట్ ఆర్ స్పెసిఫిక్ టు దిస్ పర్టికులర్ డేటా టైప్. ఓకే, వేరాస్ సేమ్ ఇదే లెన్ అనే ఫంక్షన్ కావాలంటే కనుక మీరు లిస్ట్ లోను వాడుకోవచ్చు, లేకపోతే టపుల్ లోను వాడుకోవచ్చు, లేకపోతే మీరు స్ట్రింగ్స్ లోను వాడుకోవచ్చు, దేని మీద సరే మీరు వాడుకోవచ్చు. బట్ యూ కెనాట్ అగైన్ ఇట్ ఈస్ నాట్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ దట్ ఈస్ ఓన్లీ స్పెసిఫిక్ టు దిస్ పర్టికులర్ డేటా టైప్. ఒకవేళ గనక దానికి స్పెసిఫిక్ గా గనక డిఫైన్ కానీ చేసినట్టుంటే, ఇంప్లిమెంట్ కానీ చేసినట్టుంటే దట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్ ఏ మెథడ్. ఓకే, మెథడ్ క్లియర్? మెథడ్ కి ఫంక్షన్ కి డిఫరెన్స్ తెలిసిందా మీకు? Methods are nothing but you apply on that particular data type. Functions can also be applied onto that particular data type, but you could also use it for more than one data type. For example, print అనేది మనం నిన్ననే మనం చూసాము, we have been using it like extensively. So string కి మనం వాడుకున్నాం, integer కి వాడుకున్నాం, float కి వాడుకున్నాం, దాని తర్వాత కాంప్లెక్స్ కి వాడుకున్నాం, మనం దేని మీద సరే మనం వాడుకోవచ్చు, నో ఇష్యూ విత్ దట్. బట్ ఈ లోవర్ అప్పర్ ఇవి మాత్రం you could only use it on a string data type. So similarly,
you have one more method which is called as like replace అనే method ఉంది. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది, it will actually search for this particular word and then replace it with this particular word. Okay, so you search for this and then you replace it with this particular word, and if you try to print it, you could see ఈ awesome అనేది మీకు great అనే ఒక word తో replace అయిపోయింది. It is actually finding this, seeing like if this particular word is present or not. If it is present, it is actually replacing it. So similarly, కావాలంటే కనుక you could also split this particular word, split this particular sentence using this split అనే మెథడ్ ద్వారా మీరు యూస్ చేసుకోవచ్చు. And then what it actually does is like it actually splits based on the space అనే character తో ఇది split అవుతుంది. So that's what you see over here, which is Python is awesome. Python is awesome. And దీని యొక్క డేటా టైప్ ఏంటి అని చెప్పి ఎవరైనా సరే అడిగితే, ఇది నేను మీకు ఆల్రెడీ పైన నేను మీకు ఒకసారి చూపించాను. సో ద డేటా టైప్ ఫర్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్ లిస్ట్ అని చెప్పి. మీకు ఒక లిస్ట్ అనేది నేను మీకు ఇందాక చెప్పాను. మేబీ ఎక్కడో నేను చెప్పినట్టు గుర్తు నాకు, బట్ మేబీ ఇన్ కేస్ ఇఫ్ ఐ డిడ్ నాట్ సే, సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఎ లిస్ట్. సో ఈ లిస్ట్ లో ఏంటంటే కనుక, సో యూ కుడ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఈ స్క్వేర్ బ్రేసెస్ కనుక్కున్నట్టయితే లిస్ట్. సో జస్ట్ ఓన్లీ కన్సిడర్ దట్, బట్ వీ విల్ యాక్చువల్లీ డిస్కస్ లిస్ట్ ఇన్ ఎ గ్రేటర్ డెప్త్. సో సిమిలర్లీ మీకు ఒక టెక్స్ట్ కనుక ఉన్నట్టయితే కనుక, ఒకవేళ లెట్ us say like that we have some empty spaces that are around. In that case, like for example, మనం empty spaces కానీ తీసేయాలంటే what you could do is like you could actually use this strip అనే ఒక మెథడ్ మీరు వాడుకోవచ్చు, so that the empty spaces are gone around. So if మీకు empty space అనేది మీకు లేదు, okay. So similarly, if you wanted to check if a given word is present inside a string or not, then you could actually use in అనే ఒక ఆపరేటర్ ని మీరు వాడుకోవచ్చు. So you could actually see that okay, so awesome అనే ఈ ఈస్ అనే ఒక string, ఈ పర్టికులర్ స్ట్రింగ్ లో ఈస్ అనే వర్డ్ మీకు ఈ పర్టికులర్ స్ట్రింగ్ లో ఉంది. సో దట్ ఈస్ వాట్ యు సీ ఓవర్ హియర్. ఓకే, క్లియర్? Okay, so now let me go to the third one. నేను యాక్చువల్ గా కంప్లీట్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఐ హావ్ యాక్చువల్లీ కంప్లీటెడ్ ది కంటెంట్ వాట్ ఐ వాంటెడ్ టు డిస్కస్. But we could actually go further if you guys are fine with it. If not, we could actually stop over here itself. Should we continue or can we stop? Okay. Okay, nice. సో ఇప్పుడు వస్తున్నటువంటి ఇమోజీస్ ఇవన్నీ కూడా స్టాప్ వస్తున్నాయా లేకపోతే కంటిన్యూ వస్తున్నాయా నాకు తెలీదు. ఓకే, సో ఇట్ సీమ్స్ లైక్ దట్ చాలా మంది స్టాప్ కి ఇస్తున్నారట్టుంది ఓటు. సో ఓకే, సో ఐ వుడ్ యాక్చువల్లీ స్టాప్ హియర్ ఇట్ సెల్ఫ్, నో ఇష్యూస్. So we will actually continue tomorrow with the other data types that are actually there, which is like list, tuple and then dict అనే దానికి. So we could actually use it. వాటిని ఎలా యూస్ చేస్తాము, అలానే సెట్స్ అనేవి ఎలా యూస్ చేస్తామని లైక్ వీ విల్ యాక్చువల్లీ లుక్ ఇన్ టు ఇట్, అండ్ దెన్ లేటర్ ఆన్ వీ కుడ్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. దాని తర్వాత నేను మీకు చెప్పాల్సింది ఇఫ్ కండిషన్ అనేది ఎలాగా. దాని తర్వాత నేను రేపు కూడా ఐ వుడ్ యాక్చువల్లీ ప్రిపేర్ సచ్ కైండ్ ఆఫ్ లైక్ నోట్బుక్స్, సో దట్ ఏంటంటే కొంచెం కంటెంట్ మనం ఎక్స్ట్రాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో లైక్ మీకు కూడా తర్వాత రిఫరెన్స్ కి యూస్ఫుల్ అవుతుంది. సో ఐ విల్ యాక్చువల్లీ ప్రిపేర్ దిస్ నోట్బుక్స్ ఫర్ యూ అండ్ దెన్ షేర్ ఇట్ విత్ యూ ఆన్ GitHub, so that you guys could actually also go through it. Okay, yeah, okay, so that's all from my end, and meek emana sare questions unnataithe please to ask. Chepandi Chandu. Yeah, hi sir. Yeah, Actually, chepandi. నా క్వశ్చన్ వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ లో ఒక ఇష్యూ ఉంది, కానీ I couldn't find it. Can you please help me with that? Okay, just give me a second. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రికార్డింగ్ I will actually stop and then I will actually use another recording for these questions. Okay, Sure. yeah, so that this will not be like long enough.